హలో ఎవ్రీవన్. ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్‌లో ఆయిల్ ఏసుకొని, ఆవాలు, జీలకర్ర ఏసుకున్నాను. అది బాగా ఫ్రై అవ్వాలి. చూడండి ఎంత బాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. రెడ్ చిల్లీ ఉంది గదా! యాడ్ చేసుకున్నా. ఆనియన్, కొత్తిమీర అది యాడ్ చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇట్లా, ఇట్లా బాగా ఫ్రై అయింది. కరివేపాకు ఉంది గదా! కరివేపాకు అది ఏసుకున్నాను. ఏసుకొనేసి బాగా ఫ్రై చేయాలి ఇట్లా. ఆనియన్ చట్నీ. కొంచెం సాల్ట్ ఏసుకొని, టర్మరిక్ పౌడర్ ఉంది గదా! అది కొంచెం వేసుకున్నాను. బాగా ఫ్రై చేయాలి ఇట్లాగా. మీకు స్పైసీ కావాలంటే చిల్లీ పౌడరు యాడ్ చేయొచ్చు. నేను చిల్లీ పౌడరు యాడ్ చేయలే. ఓన్లీ రెడ్ చిల్లీ మాత్రమే నేను యాడ్ చేసినాను. చింతపండు ఉంది. చింతపండు ఏసుకొనేసి ఇట్లా బాగా కలుపుతా ఉన్నాను. ఇది ఇడ్లీకి, దోసకి బాగుంటది. మిక్సీ పడతా ఉన్నాను. కొంచెం వాటర్ ఏసుకున్నాను. చూడండి ఇట్లా అయింది. నెక్స్ట్ దోస చేస్తా ఉన్నా. దోస అంటే నార్మల్ దోసనే. ఉద్ది బ్యాళ్ళు, బియ్యము ఏసి చేస్తాం గదా మనము. ఆ దోస ఈజీగా అవుతది. బ్రేక్‌ఫాస్ట్ ఇది. చూడండి ఎంత ఈజీగా అయిందో. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది బ్రేక్‌ఫాస్ట్. మా హస్బెండ్ పనికి పోతా ఉన్నాడు. ఆయనకని చేసి చేసి ఇచ్చినాను. చూడండి మా హస్బెండ్ ఈయన. ఆయన వచ్చేసి అంటే తినేలేదు. ప్రేయర్ చేసుకొని తింటాడు. దేవుడికి దండం పెట్టి అట్లా కళ్ళు మూసుకొని ఆయనకి ఎప్పుడు చూసినా అలవాటు ఉంది. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.